మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎక్సలెంట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఈ వీడియోలు మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్స్లో మీరు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అందరికీ ఉపయోగపడే విషయం ఇది. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇదే అల్లం. అల్లం ఆరోగ్య ప్రయోజనాలని, ఔషధ లాభాలని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అల్లం అంటంతోనే చాలామందికి దొంపే గుర్తుకొస్తుంది. కానీ మీకు తెలుసో లేదో అల్లాన్ని మీరు పెంచుకోవచ్చు. ఇలాగా ఏ కాస్త స్థలం ఉన్నా కానీ కొంతమంది కుండీల్లో పెంచుకుంటారు, కొంతమంది బ్యాక్ యార్డ్లో పెంచుకుంటారు. ఈజీగా ఇలాగ అల్లాన్ని పెంచుకోవచ్చు. అలాగే అల్లానికి సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇదే దీని ఆకు మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా అందంగా కనిపిస్తుంది ఈ ఆకు. అలాగే ఇంకొక విషయం, అసలు మీరు అల్లం పువ్వు చూసి ఉంటారు. చాలా చక్కటి రంగుతో ఇది అల్లం పువ్వు ఇలాగా మంచి ఎరుపుతో కనిపిస్తుంది. ఇక అన్నిటికీ మించి మనం ఔషధంగా వాడేది ఏమిటి అంటే వీటన్నిటిలోకి అల్లం కొమ్మే. ఈ అల్లం కొమ్ముని ఇలాగా ఫ్రెష్గా వాడుకోవాలి. దీన్ని ఫ్రెష్గా వాడుకోవాలంటే మంచి పద్ధతి ఏంటంటే కుండీల్లో పెట్టుకోవటం. కుండీలో పెట్టుకొని ఆ ఇసుకలో ఏ రోజుకి ఆ రోజు ఎంత కావాలో అంత తీసుకొని వాడుకుంటూ ఉండొచ్చు. ఇది అల్లానికి సంబంధించి. ఇక దీనికి సంబంధించి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటి వైద్యం. అనేక రకాల చక్కని ఇంటి వైద్యాలని ఈ అల్లాన్ని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఇంటిల్లపాది కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. వరుసగా ఈ సమస్యలు, అల్లాన్ని ఉపయోగించే పద్ధతులు ఇది తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన సమస్య, కొంతమందికి దద్దుర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి జలుబు, తుమ్ములు, దగ్గు, ఆయాసం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకా కొంతమందికి పులితేనుపులు, జీర్ణశక్తి తగ్గటం ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాగే చాలా కామన్ ప్రాబ్లమ్స్. ఈ కామన్ ప్రాబ్లమ్స్ని కామన్గా దొరికే అల్లంతో ఎదుర్కోవచ్చు. దీనికి మీకు కావాల్సింది అల్లం రసం, అలాగే తేనె. పద్ధతి తెలుసుకుందాం. 2 స్పూన్ల అల్లం రసంలో 1 స్పూన్ తేనె కలిపి ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. అలాగే ఇంకొక సమస్య, అరికాళ్ళు, అరిచేతులలో కొంతమందికి పొట్టు ఉడుతూ ఉంటుంది. అది సోరియాసిస్ కాదు, ఫంగస్ కాదు, కానీ జస్ట్ పొట్టు ఉడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ అరికాళ్ళు, అరిచేతుల్లో పొట్టు ఉడుతున్నప్పుడు ఏం చేయాలి? అల్లంతో ఒక చక్కని చికిత్స ఉంది. మీకు కావాల్సింది అల్లం, అలాగే దాని కాంబినేషన్ బెల్లం. ఈ రెండింటిని ఉపయోగించి ఔషధం తయారు చేసుకోవాలి. పద్ధతి తెలుసుకుందాం. అల్లం, బెల్లం ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోండి. నోరండి ఒక కుంకుడు గింజంతా రోజు కూడా 2 సార్లు తీసుకుంటూ ఉండండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక ఇంకొక సమస్య, ఇదే మలబద్ధకం. చాలామందికి కాన్స్టిపేషన్ జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పిల్లల్లో, పెద్దల్లో, మధ్య వయస్కుల్లో కూడా. ఇలాగ అన్ని వయసులో వాళ్ళకి ఉపయోగపడే ఒక చక్కని చికిత్స అల్లంతో ఉంది. మీకు కావాల్సింది అల్లం, బెల్లం. పద్ధతి తెలుసుకుందాం. అల్లాన్ని, బెల్లాన్ని సమానంగా కలిపి నూరి రోజు రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూన్ మోతాదుగా, అంటే ఒక కుంకుడు గింజంతా తింటూ ఉండాలి. దీంతో ఈ మలబద్ధకం దూరం అవుతుంది. ఇంకొక సమస్య, కామెర్లు. ఇది కొంతమందికి సబ్ క్లినికల్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంతమందికి ఏమో బాహటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో దీన్ని తీవ్రతను తగ్గించుకోవడానికి అల్లంతో ఒక చక్కని చికిత్స ఉంది. మీకు కావాల్సింది అల్లం, బెల్లమే. పద్ధతి, అల్లం, బెల్లం సమానంగా కలిపి నూరి రోజు ఉదయం ఆహారం ముందు తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ కామెరలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక మరొక సమస్య, తలనొప్పి. హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. చాలామందికి ఈ తలనొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఒక చక్కని చికిత్స ఉంది. మీకు కావాల్సింది అల్లం, బెల్లమే. అయితే దీన్ని వాడాల్సిన పద్ధతి ఒక ప్రత్యేకం. అల్లం, బెల్లం 2 కలిపి నూరి రసం పిండండి. దీన్ని 3 లేదా 4 చుక్కలు ముక్కులో వేసుకోవాలి. ఐ డ్రాపర్తో వేసుకోవచ్చు, లేకపోతే ఇంక్ ఫిల్లర్తో వేసుకోవచ్చు. దీన్ని ఆయుర్వేదంలో నస్యకర్మ అంటారు. ఈ వేసుకోవడంతోనే ఇది కపాలానికి, నషాలానికి అంటుతుంది. దీంతో ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. ఇక ఇంకొక సమస్య, నీళ్ళ విరేచనాలు, రక్త విరేచనాలు, బంక విరేచనాలు, అలాగే అరికాళ్ళ, అరిచేతుల్లో తిమ్మిర్లు. ఇలాగ ఈ 2 సందర్భాల్లో కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఎలా? మీకు కావాల్సింది అల్లం, మిరియాలు, ముద్దకర్పూరం, మజ్జిగ. పద్ధతి తెలుసుకుందాం. అల్లం, మిరియాల చూర్ణం, అలాగే ముద్దకర్పూరం సమంగా కలిపి ఒక శనగ్గింజలంతా సైజు మాత్రలు చేసుకొని ఎండబెట్టుకోండి. నిల్వ చేసుకొని పూటకు 1 చొప్పున మజ్జిగతో సేవిస్తూ ఉంటే
మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి, అలాగే అరుచి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఆకలి తగ్గిపోతుంది. ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా అల్లం ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సింది అల్లం, నిమ్మకాయ రసం, సైంధవ లవణం. పద్ధతి తెలుసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా అల్లాన్ని తరుక్కొని ఒకరోజు నీళ్ళలో ఆరబెట్టండి. ఆ తర్వాత అవి మునిగేంత వరకు, ఆ అల్లం ముక్కలు మునిగేంత వరకు కూడా నిమ్మకాయ రసం పోయండి. కొద్దిగా సైంధవ లవణం కూడా కలపండి. కలిపి ఒక 2 రోజులు నీడలో, ఆ తర్వాత ఎండలో బాగా ఎండబెట్టండి, ఉంచుకోండి. దీన్ని 1 గ్రాము చొప్పున ఉదయం సాయంత్రం సేవిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక మరొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది మూర్ఛవ్యాధి. మూర్ఛవ్యాధిలో కూడా అల్లం ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సింది అల్లం రసం, అలాగే బెల్లం. పద్ధతి తెలుసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల అల్లం రసాన్ని ఒక పాత్రలో పొంగించండి, అంటే మరగబెట్టండి. తర్వాత దానికి తగినంత బెల్లం కలిపి రోజుకు ఒకసారి కొన్నాళ్ల పాటు సేవిస్తూ ఉంటే ఈ మూర్ఛవ్యాధులు ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. మరొక సమస్య ఇదే శీఘ్రస్ఖలనం. చాలామంది యంగ్స్టర్స్లో ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో మీకు కావాల్సింది అల్లం రసం, కోడిగుడ్డు, తేనె. వీటిని ఉపయోగిస్తూ ఈ శీఘ్రస్ఖలనం సమస్యను తగ్గించుకోవచ్చు. పద్ధతి తెలుసుకుందాం. 1 స్పూను అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజు రాత్రి పడుకునే ముందు తింటూ ఉంటే శీఘ్రస్ఖలనం చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతుంది. ఇంకొక సమస్య దద్దుర్లు, దురద, మచ్చలు, మొటిమలు. ఇలాగ ఈ స్కిన్ రిలేటెడ్ వీటన్నిటిలోనూ అల్లం బాగా పనిచేస్తుంది. దీనికి మీకు కావాల్సింది తులసాకులు, పసుపు, అల్లం. పద్ధతి తెలుసుకుందాం. తులసాకులు, పసుపు ఈ రెండింటినీ కూడా అల్లం రసంతో సహా నూరి లేపనం చేసుకుంటూ ఉంటే ఈ స్కిన్ రిలేటెడ్ డిజార్డర్స్ తగ్గుతాయి. ఇంకొక సమస్య చర్మ వ్యాధులు. మన అంగ ప్రత్యంగాల్లో చర్మం పెద్దది కాబట్టి చర్మ వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా అల్లం ఉపయోగపడుతుంది. మీకు కావాల్సింది అల్లం, అలాగే ఆముదం. పద్ధతి తెలుసుకుందాం. ఆముదంలో అల్లపు రసం కలిపి చర్మానికి పూస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకొక సమస్య పైత్య వికారాలు, ఆకలి తగ్గటం, అలాగే అజీర్ణం, ఇండైజెషన్, తల తిప్పటం. ఇలాగే ఈ పైత్యం రిలేటెడ్ వాటన్నిటిలో అల్లం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీకు కావాల్సింది అల్లం, నెయ్యి, జీలకర్ర, పంచదార. పద్ధతి తెలుసుకుందాం. అల్లాన్ని తగినంత నేతిలో దోరగా వేయించి చూర్ణం చేసుకొని రెట్టింపు వేయించిన జీలకర్ర చూర్ణం కలిపేసేసి ఈ మొత్తానికి సమానంగా పంచదార కలపండి. దీన్ని ఉదయం సాయంత్రం 1-2 స్పూన్ల చొప్పున వాడుతూ ఉండండి. మంచి ఫలితం ఉంటుంది. ఈ పైత్య వికారాలు తగ్గుతాయి. మరొక సమస్య రక్తపోటు, గుండెదడ, తల తిప్పటం, తలనొప్పి, అలసట. ఇలాగ వీటన్నిటిలోనూ అల్లాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ రక్తపోటుని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. దీనికి మీకు కావాల్సింది అల్లం, నీళ్లు, నిమ్మకాయ, తేనె, ధనియాలు. పద్ధతి తెలుసుకుందాం. 1 గ్లాసు నీళ్ళకి 1 నిమ్మకాయ రసాన్ని పిండండి. అలాగే 2 స్పూన్ల అల్లం రసం కలపండి, 2 స్పూన్ల తేనె కలపండి, 2 స్పూన్ల ధనియాల చూర్ణం కలిపేసేసి ఉదయం పూట లోపలికి సేవిస్తూ ఉంటే ఈ రక్తపోటు కానీ అలైడ్ డిజార్డర్స్ కానీ చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతాయి. ఇంకొక సమస్య ఇదే మధుమేహం, అలాగే మహిళలు అయితే బహిష్టు నొప్పి, బహిష్టు దోషాలు. వీటిలో కూడా అల్లం బాగా పనిచేస్తుంది. మీకు కావాల్సింది అల్లం, బిళ్ళగన్నేరు ఆకులు, పసుపు, సైంధవ లవణం, ఇంగువ, మెంతులు, అలాగే లోపలికి తీసుకోవడానికి మజ్జిగ. పద్ధతి తెలుసుకుందాం. అల్లం, బిళ్ళగన్నేరు ఆకులు, పసుపు, సైంధవ లవణం, ఇంగువ, మెంతులు సమంగా కలిపి కుంకుడు గింజంత మోతాదుగా మజ్జిగతో వాడుతుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకొక సమస్య దగ్గు, గొంతు నొప్పి, గొంతు బొంగురు. వీటన్నిటిలోనూ అల్లం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీకు కావాల్సిన పదార్థాలు అల్లం, లవంగం, ఉప్పు. పద్ధతి తెలుసుకుందాం. అల్లం, లవంగం, అలాగే కొద్దిగా ఉప్పు కలిపి తింటూ ఉంటే ఈ సమస్యలు చాలా ఫాస్ట్గా కంట్రోల్ అవుతాయి. ఇంకొక ప్రాబ్లం కడుపు ఉబ్బరింపు, తేన్పులు, పొత్తి కడుపు నొప్పి, గ్యాస్. వీటన్నిటిలో కూడా అల్లం బాగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సింది మీకు అల్లం, ఇంగువ, ఉప్పు, వాము, యాలకులు. పద్ధతి తెలుసుకుందాం. ఇంగువ, ఉప్పు, వాము, అల్లం, యాలకులు అన్నిటినీ ఈక్వల్గా కలిపి ఉదయం సాయంత్రం పూటకి 1/2 టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటుంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇలాగా అల్లాన్ని అన్ని రకాలుగా వాడుకోవచ్చు. అయితే అల్లాన్ని ఈ వ్యాధులలో వాడుకోవాలనుకున్నప్పుడు అసలు ఒక 10 to 15 days రెగ్యులర్గా వాడి అప్పుడు ఒకవేళ అంతగా ఫలితం కనిపించకపోతే అప్పుడు ఆ సమస్య ఏమిటి అనేది అనలైటికల్గా చూసి మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి దానికి తగ్గట్టుగా ఆర్ద్రఖండావలేహం ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.